హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో నేను జెల్ పేపర్ అయితే పెట్టాను. ఆ పేపర్‌లో 75 బిట్స్ అయితే పెట్టానండి. ఇప్పుడు మిగతా 75 బిట్స్ ఏమేమి ఉన్నాయో అయితే ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటంటే ఇది తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌లో నేను డీఎస్‌కి సంబంధించి, ఆహ్, జేఎల్‌కి సంబంధించి, డీఎల్‌కి సంబంధించి, యూజీసీ నెట్, సెట్, టెట్‌కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అన్నీ అయితే నేను అప్‌లోడ్ అయితే చేస్తున్నానండి. ఇప్పటికే నేను టెట్ పేపర్స్ అయితే అప్‌లోడ్ చేశాను. ఇప్పుడు రీసెంట్‌గా మనకి జేఎల్, డీఎల్ జరిగాయి గదా! ఆ పేపర్స్ కూడా నేను అప్‌లోడ్ అయితే చేశానండి. జీఎస్ పేపర్ కూడా అప్‌లోడ్ అయితే చేస్తానండి. ఎవరైనా కావాలి అంటే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. అలాంటి వీడియోస్ అయితే నేను చేయడానికైతే ట్రై చేస్తాను. ప్లస్ సోషల్‌కి సంబంధించిన కంటెంట్ కూడా ఛానెల్‌లో అయితే ఉందండి. ఎవ్రీడే డీఎస్సీకి సంబంధించిన న్యూస్ ఏదైనా గానీ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. మీకేమైనా డౌట్ ఉంటే చూడండి. ఇంకా మనకి రీసెంట్‌గా మనకు టెట్ గూడా ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి, ప్రతి ఒక్కరైతే ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. నేనెందుకు చెప్తున్నానంటే, డీఎస్సీకి సంబంధించినవి క్లాసెస్ అయితే చెప్దామనుకుంటున్నా అండి. మీకు ఎంతమందికి తెలుగు క్లాసెస్ కావాలి, సోషల్ క్లాసెస్ కావాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీరు ఎవరు ఎక్కువ మంది అడుగుతారో, తెలుగు అడుగుతారో, సోషల్ అడుగుతారో దాన్ని బట్టి నేను ఏదో ఒక సబ్జెక్ట్ అయితే నేను డిసైడ్ చేసుకుంటానండి. డిసైడ్ చేసుకొని నేనైతే ఫస్ట్ టెట్‌కి సంబంధించిన క్లాసెస్ అయితే చెప్తాను. తర్వాత మనకి డీఎస్సీ ఉంటది కాబట్టి, టెట్‌లో మంచి స్కోర్ తెచ్చుకున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా మీకు డీఎస్సీకి కూడా ఉపయోగపడుతది. అందుకని ఫస్ట్ టెస్ట్ టెట్ క్లాసెస్ అయితే చెప్తాను. తర్వాత డీఎస్సీదైతే చెప్తానండి. మీరు అందుకే ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి. వీడియోలకైతే ఎళ్ళిపోదామండి. ఇప్పుడు జేఎల్‌కి మనకి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అనంటే, మెయిన్ జేఎల్‌కి పీజీ తెలుగు చేసి ఉంటే సరిపోతుందండి. ఏజ్ లిమిటెడ్ కూడా ఉంటుంది. ఏజ్ లిమిట్ మనకి 42 ఇయర్స్. నాకంతగా కరెక్ట్‌గా తెలీదండి. మామూలుగా మనకి అన్నీ గవర్నమెంట్ జాబ్స్‌కి ఎంతుంటదో అంతే ఉంటది. ఇప్పుడైతే పీజీ అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండాలండి. తెలుగు సబ్జెక్ట్ మీది ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్టు క్వాలిఫికేషన్ అయితే ఉండాలి పీజీ. 50 మార్క్స్ అయితే మనకి పర్సెంటేజ్ అయితే 50 మార్క్స్ అయితే ఉండాలండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 45 అలా ఉంటే సరిపోతుంది. చూద్దామండి వీడియోలోకెళ్దాము. క్వెషన్స్ అయితే చూద్దాం. ఈ క్రింది వానిలో పంచచ పంచచామర పద్యపాదం ఏమిటి అనైతే ఇచ్చారు. ఘటాఘటీల నెల్ల ద్రోవ గట్టిపట్టి బంచోన అనేదైతే ఇక్కడ పంచతామరకు సంబంధించింది ఇది. చూడండి కావ్యంలో అలంకార ప్రస్థానాన్ని స్థాపించింది ఎవరు అనంటే భరతుడు. ఈ కావ్య అలంకారాలకి సంబంధించిన బిట్స్ అయితే మనకు డీఎస్సీలో కూడా ఎక్కువ వస్తున్నాయండి. చిన్నై సూరి ఊరు మొదలగు వాటిని ఏది ఆగమంగా వస్తుందని చెప్పారు. ఊ అనేది ఆగమంగా వస్తుంది. వ్యాకరణ దీపిక ఎవరు రాశారు? కోరాడ మహాదేవ శాస్త్రి. ఇది మనకి జీఎస్సీలో కూడా వచ్చిందనుకుంటా అండి నిన్న పేపర్‌లో. అదే బిట్ ఇక్కడ కూడా అయితే ఇచ్చారు. వ్యాకరణ దీపిక ఎవరు రాశారనేది కోరాడ మహాదేవ శాస్త్రి. మనకి ఈ చిన్నయ్య సూరి రచించిన బాల వ్యాకరణం నుంచి బిట్స్ ఎక్కువగా వస్తున్నాయండి తెలుగులో. మీరు ఈ బాల వ్యాకరణాన్ని బాగా అయితే చదవండి. ఈ క్రింది ప్రకటనలో సరి అయినది ఏది అనేది ఇచ్చారు. ఇక్కడ కంద, పంచతామరలు, జాతులు అనైతే ఇచ్చారు. క్రింది వానిలో దేశీ లక్షణం గల పద్యం ఏమిటి? విపులార్య, ప్రతిమమాపక ఔపమ్యము, ప్రతిమమాన మాన వస్తుకము, ప్రతిమమాన రసభావము, అస్ఫట ప్రతీయమాన ఔపమన్యము అనేది ఇచ్చారు. ఉపమాన, రూపక, అతిశయోక్తి, సమాహిత అనేది ఇచ్చారండి. దీనికి ఆన్సర్ అయితే ఇది. ఏకి ఏ అయితే ఆప్షన్.
తర్వాత బికి థర్డ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. అతిశయోక్తి అంట. రసభావానికి సంబంధించి సమాహిత అనేది, ఔపమ్యము అనే దానికేమో మనకి ఆప్షన్స్ చూడండి. ఏకి ఫస్ట్, రెండో దానికి బికి బినే ఇచ్చారు రూపము. రసాభావము అనేది మూడో దానికి డి, ఫోర్త్‌కి సి అతిశయోక్తి ఇచ్చారు. ఇక్కడ చూడండి ప్రతిపమా వస్తువుకేమో బి అనే ఆప్షన్ అయితే. క్రింది ప్రకటనలో సరి అయినవి ఏది ఏవి అనేది ఇచ్చారు. మనకి యూజీసీ నెట్‌లో కూడా ఇలానే ఉంటాయండి. సరి అయినది, సరి కానివి. ఏసి అనేవి కరెక్ట్ అంట. భరతుడు 3 అర్ధాలంకారాలు, 1 శబ్దాలంకారం చెప్పాడు. నెక్స్ట్ అర్ధ, శబ్ద, అర్ధ, ఉభయ, మిశ్రమ అలంకారాలని భోజుడు, మమ్మటుడు చెప్పారు అనేది ఇక్కడ ఇచ్చారు. ఈ క్రింది ప్రకటనలో సరి అయినది, సరి అయినవి ఏవి అనేది ఇచ్చారండి. మనకు 3 సరి అయినవి అంట. యమకుమ అంటే యుగ్మము అని అర్థము. ఆది, మధ్య, అంత్య, యమకాలుగా ఎన్నో భేదాలు ఉంటాయి అనేది ఇచ్చారు. యమకము అర్ధాలంకారం కూడా. కద్రువ ఏ లింగము, ఉకారాంత స్త్రీలింగము. బాల వ్యాకరణానికి రమణీయం పేరుతో ప్రసిద్ధ వ్యాఖ్యాన గ్రంథం రాసిందెవరు? దువ్వూరి వెంకటరమణ శాస్త్రి. కోట, పేట శబ్దాలను పౌఢ వ్యాకరణకర్త ఏమని సంబోధించాడు? తత్సమాలు అని సంబోధించారు. క్రింది వానిలో మధ్యాక్షర యతికి సరైన జంట కానిది. యుద్ధమల్లుని బెజవాడ శాసనము 4వ ఘన ప్రథమాక్షరము. ఎక్కువ సీసపద్య భేదములకు లక్షణములు చెప్పిన లాక్షణికుడు ఎవరు? అప్పకవి. తుల్యయోగిత అలంకార భేదం కానిది. ప్రకృత గోచ ధర్మన్వయ. ద్రావిడ భాషలకు ప్రత్యేక భాషా కుటుంబంగా పరిగణించిన తొలి వ్యక్తి ఎవరు? బిషప్ కాల్డ్వెల్. క్రింది ప్రకటనలో సరి అయినది, సరి అయినవి ఏవి అనేది ఇచ్చారండి. ఇక్కడ సి అనేది సరి అయినది, ఏ అనేది సరి అయినది. ఇక్కడ ద్రావిడ భాష ఉపకుటుంబ విభజన చర్చ కాల్డ్వెల్, టి. బరో చేశారు. దక్షిణ ద్రావిడ భాషలనే పేరు ఎల్వి రామస్వామి అయ్యర్ సూచించారు. ఈ క్రింది వానిలో అకర్మక క్రియ ఏది అనేది ఇచ్చారు. అడిగించు అనేదైతే అకర్మక క్రియ. భాషాశాస్త్రంలోని నూతన విభాగం ఏంటి? పరివర్తన వ్యాకరణ విభాగము. క్రింది ప్రకరణలో సరి అయినది, సరి అయినవి ఏవి అనేది ఇచ్చారు. ఇక్కడ సి మాత్రమే సరి అయినది. పౌరుష సరళాలు తమిళంలో ప్రత్యేక వర్ణాలు. వరుసగా టా పాల ఉచ్చారణ స్థానాలు ఏమిటి? మూర్ధన్యము, ఉభయోష్ఠము. హుజూరు అరబ్బీ భాషలలో ఉన్న జూ వర్ణము తెలుగు ఉచ్చారణ అనిచ్చాడు. నాదాత్మక తాళవ్య స్పర్శం. నన్నయ్య కావ్య భాషకు ఆధారమైన భాష చాలా వరకు ఏ శతాబ్ది నుండి కనపడుతుంది అనేది ఇచ్చారు. 7వ శతాబ్ది నుంచి అయితే కనపడుతుంది. సీసపద్య స్వరూపము స్పష్టంగా ఉన్న తొలి శాసనం ఏంటి? యుద్ధమల్లుని బెజవాడ శాసనము. అష్టదిగ్గజ కవులను పేర్కొన్న తొలి శాసనం ఏది? నందిదుర్గాలయం శాసనము. క్రింది ప్రకటనలో సరి అయినది, సరి కానివి ఏవి అనేది ఇచ్చారు. ఇక్కడ ఏబి అనేది సరి అయినది. ఇక్కడ కులవృత్తి పురాణాలు జానపద విజ్ఞానంలో భాగము. కులవృత్తి పురాణాలు నైతిక జీవనాన్ని అందించడానికి కృషి చేశాయి అనేది ఇచ్చారు. కావ్యంలో నాయకుని కంటే కొంత గుణహీనుడు ఎవరు అన్నాడు.
పీఠమర్ధకుడు. శాంతరసాన్ని నిర్ధారించినటువంటి అలంకారికుడు ఎవరు అన్నాడు ఉద్భటుడు. తెలుగు నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణ పుస్తక రచయిత ఎవరు? కోడూరి శ్రీరామ్మూర్తి. క్రింది వానిలో వృద్ధి సంధి రాని రూపం ఏమిటి? కృష్ణ ఏకం. ఇకారాంత స్త్రీలింగో మతి శబ్ద ద్వితీయాద్వివచన రూపం ఏమిటి? మతి. పంచకావ్యంలో లేని ప్రక్రియ ఏమిటి? దృశ్యకావ్యము. క్రింది వానిలో పంచతంత్ర ప్రభావం లేని కథాకావ్యం ఏంటి? భావప్రపంచ కథ. పద్య శాసనాలలో ధృత సంధి ఏ కాలం నుండి నిత్యము? 7-8 శతాబ్దాలు. ఇచ్చిన నిర్దేశము హేతువు చదివి సరైన జవాబు గుర్తించండి. అమానుష్య వాక్య సంఖ్యా పదాలున్నాయి. ద్రావిడ భాషలో 1 నుండి 10 వరకు అమానుష సంఖ్యా పదాలు ఉన్నాయి. మనుష్యవాచక సంఖ్యావాచకాలు భిన్న ప్రాతిపదికలు. ఇక్కడ సరి అయినది సరి కానిది అనేది ఇచ్చారు. నీ అనేది సరి అయినది. హే సరి అయిన వివరణ. అంటే ఇచ్చిన నిర్దేశకము. ఇక్కడ ఫస్ట్ చూడండి, ద్రావిడ భాషలో 1 నుండి 10 వరకు అమానుష్యవాచక సంఖ్యా పదాలు ఉన్నాయంట. ఈ మనుష్యవాచక సంఖ్యావాచకాలు భిన్న ప్రాతిపదికలు అనేది ఇచ్చారు. దీనికి వివరణ. క్రింది ప్రకటనలో సరి అయినది సరి అయినవి ఏవి అనేది ఇచ్చాడు. విడివిడి వర్ణాలకు అర్థంలో భాగం లేదు. అముఖ్యమైనటువంటి ధ్వనులకు ప్రత్యేక లిపి చిహ్నాలు ఉండవు. వర్ణాలన్నీ ధ్వనులే కానీ ధ్వనులన్నీ వర్ణాలు కావు. ఇక్కడ చూడండి, అన్ని ఆప్షన్స్ అయితే కరెక్ట్. విడివిడి వర్ణాలకు అర్థంలో భాగం లేదు. ముఖ్యమైన ధ్వనులకు ప్రత్యేక లిపి చిహ్నాలు ఉండవు. వర్ణాలన్నీ ధ్వనులే కానీ ధ్వనులన్నీ వర్ణాలు కావు. వర్ణాలన్నీ ధ్వనులే కానీ ధ్వనులన్నీ వర్ణాలు కావు అంట. ముఖ్యమైన ధ్వనులకు ప్రత్యేక లిపి చిహ్నాలు ఉండవు. ఇక్కడ చూడండి, మనుమడు వాగుడులలో డు పదాంశము సూచించేవి ఏంటి? మనుష్యవాచక పుంలింగ ఏకవచనము, క్రియాభావము. సజాతి పదాల ఆధారంగా క్రింది వానిలో అర్థ పరిణామం పొందిన పదం ఏమిటి? దేవుడు. సాధు శకట రేపల భేదము తొలగిపోతుంది అని సూచించిన తొలి శాసనం ఏమిటి? అద్దంకి శాసనం. క్రింది వానిలో క్రియారహిత వాక్యం గుర్తించండి. ఆ కుర్రవాడు మంచివాడు. దండారి నృత్య గేయాలు ఏ గిరిజన తెగకు చెందినవి? గోండు నృత్య తెగకు చెందినవి. క్రిందన ఇచ్చిన నిర్దేశక హేతువు చదివి సరైన జవాబు గుర్తించండి. రాయలసీమలో ఆధునిక కథ ఆలస్యంగా వచ్చింది. సభ రాయలసీమ తొలితరం కథా రచయిత. హే నీ సరి అయినది. హే సరైన వివరణ కాదు. తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన నవలల జంట అనేది అడిగాడు. ఉదయనేత్రి, కాలరేఖలు. ఇక్కడ కందుకూరి రుద్రకవి, పులిశెట్టి లింగన, కలువే నంజరాజు, యథావాక్కుల అన్నమయ్య వీళ్ళు రచించిన శతకాలు అడుగుతున్నారండి. ఇక్కడ చూడండి, కందుకూరి రుద్రకవి రచించింది సుగ్రీవ విజయం. పులిశెట్టి లింగన రచించింది సర్వేశ్వర శతకము. ఇక్కడ కలువే నంజురాజు రచించింది నవచోళ చరిత్ర. యథావాక్కుల అన్నమయ్య రచించింది సర్వేశ్వర శతకం. ఇక్కడ మనకి ఆప్షన్ అనేది 2 అండి. నెక్స్ట్ ఇచ్చిన నిర్దేశము హేతువు చదివి సరైన జవాబు గుర్తించండి అని ఇచ్చారు. స్త్రీ పుట్టదు, తయారు చేయబడుతుంది. ఏ
ఈ సూత్రీకరణ జెండర్ భావనకు ప్రాతిపదిక. స్త్రీ పురుష శరీర నిర్మాణంలో ఉన్న తేడాలను సామాజిక పాత్రల తేడాగా వివక్షించడమే జెండర్. ఇక్కడ నీ సరైనది, హే సరైన వివరణ. ఉజ్వల నీలమణి కావ్యాలంకారము, కావ్యదర్శనము, కావ్య ప్రకాశము ఇవి ఎవరు రచించారు అని ఇచ్చారు. ఇవి కావ్య ప్రకాశాన్ని రచించింది ఉజ్వల నీలమణి రచించింది రూపగోస్వామి అండి. కావ్యాలంకారాలని రచించింది భామహుడు. కావ్య దర్శనానికి దండి. కావ్య ప్రకాశానికి మమ్మట్టుడు. ఈ పైకి వెళ్ళిందండి, ఇది మమ్మట్టుడు. క్రింది ప్రకటనలో సరి అయినది, సరి అయినవి ఏది, ఏవి? త్రిపురనేని మధుసూదన్ రావు మార్క్సిస్ట్ సాహిత్య విమర్శకులు. సామాజిక చారిత్రక ప్రభావం లేని సర్వకాలీన సార్వజనీన పదాలని వ్యతిరేకించారు. సాహిత్యము స్పష్టంగా కాలబద్ధం అన్నారు. ఇక్కడ చూడండి, ఏ, బి, సి అనేటివి 3 కరెక్ట్ అయిన సమాధానాలు. క్రింది వానిలో సాంఘిక చారిత్రక పద్ధతిలో సాహిత్య విమర్శ చేసిన గ్రంథం ఏమిటి? తెలుగు సాహిత్యము మరో చూపు. క్రింది వానిలో అజహార్ద లక్షణకు ఉదాహరణ ఏంటి? వాడు పులి. సాహిత్య విమర్శగాను విమర్శకులు ఎక్కువ మంది అంగీకరించని విమర్శా పద్ధతి ఏమిటి? అభిరుచి విమర్శ. నన్నయ్యపై నన్నయ్య భట్టారకుడు అనే తొలి విమర్శ గ్రంథము 1910లో రాసిన వ్యక్తి ఎవరు? వింజమూరి రంగాచార్యులు. సంస్కృత భాషా ప్రధాన సమాస విభజనలో లేని విభాగం ఏమిటి? తత్పురుష సమాసము. నాయకుడు తన వృత్తాంతాన్ని తనే చెప్పే వాస్తవ ఇతివృత్త గద్య ప్రక్రియ ఏమిటి? ఆఖ్యాయిక. అగస్త్యుడు, దోయి, విశాఖదత్తుడు, విశ్వఘోషుడు అనేటివి. అగస్త్యుడు రచించింది కృష్ణ చరిత్ర. దోయి రచించింది పవన సందేశము. విశాఖదత్తుడు మృద్ధరాక్షసము. అశ్వఘోషుడు సౌందర్యానందనము అయితే రచించారండి. క్రింది వానిలో ఏది సరి అయినది కాదు అనేది ఇచ్చారు. హేతువాదాన్ని ధవళచంద్రుడు రచించాడు అనేది ఇచ్చారు. క్రింది వానిలో సరి అయినది కానిదేది అనేది ఇచ్చారు. మాగునికి శస్త్ర పాండిత్యం తక్కువ. ఇక్కడ క్రొచ్చే, 12, పోర్లు, బజారు అనేటివి ఏమేమి వచ్చాయి అనేది ఇక్కడ చూడండి. మనకి కృచ్ఛే అంటే బి వర్ణ వ్యత్యాయము. 12 అని అంటే ఇక్కడ వర్ణ ఆగమము. పోర్లు అంటే వర్ణ నాశనము. బజారు అనేది అన్యదేశ్యం. ద్రావిడ భాషల్లో వ్యతిరేక ప్రత్యయాలు లేని క్రియలు ఏమిటి? కత్వద్వార్థక క్రియలు. క్రింది వానిలో మానవ భాషా లక్షణం లేని జంటను గుర్తించండి. నిర్మాణ ద్వైవిధ్య అనుకరణం. క్రింది వానిలో అరబీలో అర్థం తప్పుగా ఉన్న జంటను గుర్తించండి. అసలు కల్తీ లేని. ధ్వని సూత్రాలకు అపవాదాలుండవు అని నినాదం సృష్టించిన భాషావేత్త ఎవరు? అగస్ట్ లెక్సికన్. సరియైన జతలను గుర్తించండి. మొగమూడుపు, జయమాడ, గణరాచమణి,
నాలుగో భాగము అనైతే ఇచ్చారు. ఇక్కడ మొగమూడుపు అనంటే తద్భవద్దేశము, జయమాడ అనంటే తత్సమ దేశము, గణరాచమణి అని అంటే తచ్చమ తద్భవాలు, నాలుగవ భాగము అని అంటే దేశ్య తత్సమాలు. తెలుగుకు వ్యాకరణము రాసి యూరోపియన్లలో హిందూ వ్యాకరణవేత్తలు వాడిన భాషను నిర్లక్ష్యం చేశారు అన్న యూరోపియన్ ఎవరు? క్యాంప్బెల్. క్రిందివానిలో అర్ధానుస్వార తత్వము రచించిన వారు ఎవరు? శేషగిరి శాస్త్రి. జాతీయవాద కథానికలు రాసినటువంటి రచన ఎవరు? కాసుల ప్రతాపరెడ్డి. ఆరుద్ర శిఖామణి ఆలూరి భైరాగి అనిశెట్టి రచించిన రచనలు అడుగుతున్నారు. ఆరుద్ర రచించింది అగ్నివీణ. శిఖామణి రచించింది చిలకొయ్య. అలిశెట్టి భైరాగి రచించింది గాయాలు గేయాలు. అనిశెట్టి చీకటి నీడలు. వరి ఏరియక్క ముందే బీసీ వాదం కవిత రాసినది ఎవరు? అంబంటి వెంకన్న. ప్లేటో సాహిత్య విమర్శ ప్రస్తావన ఉన్న గ్రంథం ఏమిటి? రిపబ్లిక్. అయాన్. ఇచ్చిన నిర్దేశము హేతువు జవాబు గుర్తించండి అని ఇచ్చారు. ఫస్ట్ది సరి అయినది, హే సరైన వివరణ. ఇవి రెండు సరైన సమాధానాలే అంటండి. ఏ అర్ధ ప్రకృతి కార్యావస్థ కలిసి గర్భసంధి అవుతుంది? పతాక ప్రాప్తస్య. పాపనే పరస్మైపది ధాతువు లిట్ ఉత్తమ పురుష ద్వివచన రూపము. పపౌ. అశ్వఘోషుని సంస్కృత బుద్ధ చరిత్రలో అతను రాసిన స్వర్గాలు ఎన్ని? ఓరుగల్లు రాసిన అగస్త్యుని కవిని పేర్కొన్న కవులు ఎవరు? విశ్వనాథుడు, వీరనంది. కిరాతార్జునీయంలోని భారవి పాత్ర చిత్రణను అనుసరించిన తెలుగు కవి ఎవరు? తిక్కన. క్రింది వానిలో ఏది నిజం కాదు? మాళవికాగ్నిమిత్రము 6 అంకము. ఇక్కడితో అయితే మనకి 150 బిట్లు అయితే అయిపోయినాయండి. ఇది పార్ట్ 2గా అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే గిన నేను ఫైనల్కి వచ్చినప్పుడు ఆ క్వశ్చన్స్ నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లస్ కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్లు అయితే పెడతానండి. మీరు అదైతే చూడండి. ఇంకా మీకేమన్నా మిస్టేక్స్ దీంట్లో తప్పుగా ఆన్సర్స్ అయితే ఇచ్చారు అని అనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఆ క్వశ్చన్ని నేను కూడా దాన్ని అయితే చెక్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి.